కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం సభ్యులు పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో కొత్తగూడెం ఎయిర్పోర్టుకు సంబంధించిన భూములు 6 సభ్యుల బృందం పరిశీలించింది. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రాంవరం సమీపంలో 950 ఎకరాల స్థలంతో కూడిన మ్యాప్ సిద్ధం చేశారు. సభ్యులకు అందించారు. భూముల వివరాలు, వాతావరణ పరిస్థితులు కలెక్టర్ విమానయాన శాఖ సభ్యులకు వివరించారు. ఏఏఐ బృందాన్ని ఎంపీ రఘురామరెడ్డి, ఎమ్మెల్యే కొనుమనేని సాంబశివరావు కలిసి ఎయిర్పోర్ట్ ప్రాధాన్యం వివరించారు. అనంతరం కలెక్టరేట్లో సమీక్షించారు. ఏఏఐ బృందం నిర్వహించిన సమావేశంలో రెవెన్యూ, ఫారెస్ట్, సింగరేణి, సర్వే అధికారులు పాల్గొన్నారు. ఈ జాగా చూసినాము. కొత్తగూడెం పట్టణానికి ఎయిర్పోర్ట్ రావాలని చాలా సంవత్సరాల నుంచి కోరిక ఉంది. ఖచ్చితంగా మన జనాలు ఎయిర్పోర్ట్ కోరుకుంటున్నారు అండ్ అన్ని రకాలుగా మనకి సపోర్ట్ ఉంది. మన ప్రభుత్వం తరఫున ఇంకా కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా ఈ బృందం ఇక్కడ వచ్చేసింది ఎయిర్పోర్ట్ అథారిటీ. సో ఇప్పుడు ఈ దశలో ఏం చూస్తున్నారంటే ఈ జాగా, ఈ స్థలం మనం ఏదైతే చూపిస్తున్నామో దాంట్లో గుట్టలు ఉన్నాయా, రాళ్ళు రప్పలు ఉన్నాయా, అది ఒక ప్రీ ఫిజిబిలిటీ అంటారు దానికి. అంటే ముందు ఒక ప్రైమా ఫేసీగా ఫస్ట్ నజర్లో చూస్తే ఇది సాధ్యం అవుతుందా అది చూడడానికి టీం మనకి వచ్చింది. సో ఈరోజు చూసుకొని మోస్ట్లీ ఈరోజే వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఇంకొక బృందం వచ్చేసి ఒక నెల లేదా ఒక 2 వారాలు మొత్తం టెస్ట్లు చేసుకుంటూ దెన్ తర్వాత మనకి చెప్తారు. సో ఈ టీంలో దాదాపుగా 6 ఉన్నారు. సో ఒక టీం అయితే మన రాష్ట్ర స్థాయి నుంచి అధికారులు మన దగ్గర ఉన్నారు. ఏవియేషన్ డిపార్ట్మెంట్ రాష్ట్ర స్థాయిలో ఉంటుంది.